ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. తులారాశి వాళ్ళకి ఈ జూన్ నెలలో ఎలాంటి శుభవార్తలు ఉన్నాయి, ఎటువంటి విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలంటారు, ఓవరాల్గా ఎటువంటి పరిహారాలు తీసుకోవాలి గురువు? సో ముందుగా మనం అమ్మవారిని ప్రార్థన చేద్దాం, అందరికీ చక్కగా ఉండాలని. ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. 12 రాసుల వారికి చక్కగా అమ్మవారు ఈ వచ్చే జూన్ మంత్లో ప్రతి ఒక్కరికి బ్రహ్మ జ్ఞానం ఇవ్వాలని, తద్వారా అందరూ హ్యాపీగా ప్రతి నిమిషం ఉత్సాహంగా ఉండాలి. వాళ్ళ లైఫ్లో ఎలాంటి చీకులు బాధలు లేకుండా ఎప్పుడు నవ్వుతూ ఉండే ఒక సామర్థ్యం వాళ్ళకి ఉండాలని, అలానే ప్రతి ఒక్కరికి అధికారాన్ని, పవర్ని, స్టేటస్ని, వాళ్ళ మాటకి ఒక పలుకుబడిని, ఒక గౌరవాన్ని ఇచ్చే విధంగా ఉండాలని అమ్మవారికి కోరుకున్న. రాజ్యలక్ష్మి కటాక్షం ఉండాలని, ప్రతి ఒక్కరికి ధనం విపరీతంగా ఉండాలి. ఇది ధనం లేదు, ధనం వల్ల మీకు ఈ పనులు చేయలేకపోతున్నాం అలాంటి ఫీలింగ్ లేకుండా అలా ప్రతి ఒక్కరికి ధనం చక్కగా సమృద్ధిగా ఉండే విధంగా అని మనం అమ్మవారిని కోరుకుందాం. ముఖ్యంగా నాకు బాగా నచ్చింది ఏంటంటే సర్వకామాంచ. ఓకే, అనుకున్న కోరికలన్నీ తక్షణమే. ఎందుకంటే మనం చాలా విషయాల్ని అధికారంతో, పవర్ తోటి కొనలేము, చాలా విషయాలు ధనంతో కూడా చేసుకోలేము. ఇవి కాకుండా అమ్మవారి కృప ఉండటం వల్ల ఇంకెలాంటి కోరికలైనా నేర్చుకోవచ్చు. కాబట్టి సర్వకామార్థ సిద్ధి సర్వకామాంచ దేహిమే. అమ్మవారిని మనకున్న ప్రతి కోరిక కూడా ఇమ్మీడియట్గా తక్షణమే ఆ కోరిక అలా రావటం, అలా ఇమ్మీడియట్గా మనకి అనుకున్న పనులు జరిగే విధంగా అమ్మవారి యొక్క కృపాకరణ మన మీద ఉండాలి. ఈ రాశి ఫలాలు వాళ్ళకి అందరికీ, చూసిన వాళ్ళందరికీ 12 రాశుల వారికి ఉండాలని చెప్పేసి, అందరూ బాగుండాలని చెప్పేసి మనం కోరుకుంటూ ముందుకెళ్దామండి. ముఖ్యంగా మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం, ఆ ప్రతి ఒక్క మంత్కి కొన్ని విశిష్టతలు ఉంటాయి. ఈ జూన్ మంత్ వచ్చేటప్పటికి అధిక జ్యేష్ఠ మాస పౌర్ణమితో స్టార్ట్ అయ్యి నిజ జ్యేష్ఠ మాస పౌర్ణమితో ఎండ్ అవుతుంది. అంటే 2 పౌర్ణముల మధ్య ఇది ఉంటుంది. ఇందులో ఫస్ట్ 15 days మనకి అధిక మాసం కాబట్టి పెళ్ళిళ్ళు, ముఖ్యమైన కార్యక్రమాలు ఉండవండి. కానీ 15వ తారీఖు నుంచి అక్కడి నుంచి యథావిధిగా పెళ్ళిళ్ళు అవన్నీ చక్కగా ఉన్నాయి. ఈ 15 days కూడా అందరూ ఈ షాపింగ్లు అవి ఇవి చేస్తూ బిజీగానే ఉంటారు. కాబట్టి టోటల్గా ఒక మంత్లీ అనేది సెలబ్రేటెడ్ మంత్ అని మనం అనుకోవాలి. తర్వాత ఇందులో ఆధ్యాత్మికంగా మనం చూసుకుంటే ఇందులో ఈ మంత్లో 2 శని త్రయోదశులు ఉన్నాయండి. ఇది చాలా రేర్గా వస్తుంది. ఒకనొక టైంలో 5 మాసాల వరకు, 6 మాసాల వరకు, లాస్ట్ ఇయర్ అనుకుంటా 5 months వరకు శని త్రయోదశ రాలేదు. సో ఈసారి పర్టికులర్గా శనికి సంబంధించిన రాసులు ఎవరైనా బాధలు పడుతూ ఉన్నారో వాళ్ళకి ఆ 2 శని త్రయోదశులు ఉన్నాయి కాబట్టి చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. వీటితో పాటుగా ఏరువాక పున్నమి అని ఉంటుందండి. అది చాలా విలేజెస్లో ఇంకా బాగా సెలబ్రేట్ చేస్తారు. ఎద్దులకి చక్కగా కొమ్ములకి రంగులు వేసేసి గంటలు కట్టి ములికర్ర పట్టుకొని ఒక తప్పట్లో పెట్టుకొని అవన్నీ ఏమంటారు భజనచేలు పెట్టుకొని గుడి చుట్టూ తిరిగేసి అక్కడి నుంచి వెళ్ళిపోయేసి అరకలు దున్నుతూ ఉంటారు పొలాల్లో. ఈ ఏరువాక పున్నమి ఈ విలేజెస్లో ఇప్పటికీ చాలా చక్కగా బ్రహ్మాండంగా చేస్తుంటారు. అది అందరూ మర్చిపోకుండా సెలబ్రేటెడ్ లాగా చేస్తూ ఉంటారు. అందరూ చేసుకోవాలని చెప్పేసి అది మనం కోరుకుందామండి. ఇలా అన్ని విశిష్టతలు కలిగిన ఈ జూన్ మంత్లో 12 రాసుల వారికి ఎలా ఉందో మనం చూద్దాం. జ్యోతిష శాస్త్రం ప్రకారంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో 5 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. గురువు మారుతున్నారు June 2న. తర్వాత గురువుతో మాటు June 8న వచ్చేటప్పటికి శుక్రుడు మారుతున్నారు. 21వ తారీఖున జూన్ మారుతున్నారు. 15వ తారీఖు సూర్యుడు మారుతూ ఉన్నారు. 2 రోజుల ముందే అంటే 29కి వచ్చేటప్పటికి బుధుడు కూడా మారుతూ ఉన్నారు. అంటే టోటల్గా 5 గ్రహాల యొక్క ఇంపాక్ట్ ఈ మంత్లో వీళ్ళకి ఎలా ఉందో మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. 12 రాసుల వారికి. తులారాశి ముందుగా ఈ మాసం అనేది చాలా మిక్స్డ్గా ఉంటుందండి. చాలా ప్లానెడ్గా ఆలోచించి చేయాల్సిన మాసం అని మనం చెప్పుకోవచ్చు. దానికి డీటెయిల్స్ మనం చూద్దాం. అందులో భాగంగా ఫస్ట్ ఇందులో ఉన్న నక్షత్రాలు చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు అంతా ఈ తులారాశిలో ఉంటారు. మనం ఇందులో పేరు బలం చూసుకుంటే రారీ, రూరేరో, తాతి, తూతే అన్న అక్షరాలంతా ఈ తులారాశిలో ఉంటారు. మనం గమనించుకోవచ్చు. ముందుగా చెప్పిన విధంగా 4 గ్రహాలు మారటం, 5 గ్రహాలు గురుగ్రహంతో మారటంతో పాటు వీళ్ళకి మనకి ఎలా ఉంటుందంటే అండి, గురుగ్రహం వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి చూసుకుంటే 10వ స్థానానికి మూవ్ అవుతున్నాడు అని మనం చెప్పుకోవచ్చు అనమాట. 10వ స్థానంలో గురువు ఉండటం వల్ల కొంచెం యావరేజ్గా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ పర్టికులర్ మాసం కూడా మనకి జూన్ మంత్లో ఈ లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం చూసుకుంటే ఒక్కొక్క గ్రహం సూర్యుడు 9వ స్థానంలో ఉండటంతో వీళ్ళ చుట్టూ ద్వేషపూరితమైన వాతావరణం ఉంటుంది. అంటే వీళ్ళు మంచిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. పక్కన వాళ్ళంతా వీళ్ళని ద్వేషించడం, అవమానించడం చేస్తూ ఉంటారు. సో 7వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల కొంచెం శారీరకంగా, మానసికంగా ఆందోళన కలిగే పరిస్థితులు ఎక్కువ ఉంటాయి. 9వ స్థానంలో బుధుడు ఉండటం వల్ల విఘ్నం, ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. 10వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల కలహం, గొడవలు అవుతూ ఉంటాయి. లేడీస్ అయితే జెంట్స్ అయితే వాళ్ళకి గొడవలు అవుతూ ఉంటాయి. అంటే ఏ ప్రకారంగా చూసుకున్నా ఇది చాలా మిక్స్డ్గా ఉండి
ఛాలెంజింగ్గా ఉండే మాసం అని మనం చెప్పుకోవాలి. కానీ కుజుడు వీళ్ళకి అగైన్ మిక్స్డ్ రిజల్ట్ ఇస్తూ ఉన్నారు. కుజుడు వీళ్ళకి 7వ స్థానంలో ఉండటంతో అన్న వస్త్రాది రాహిత్యం సదాక్లేశ జీవితం బంధువిహి కువార్త పుత్ర భాతృణం క్రోధ సప్తమగే కుజ అని చెప్తూ ఉంటారు. అంటే 7వ స్థానంలో కుజుడు ఉంటే ఏమవుతుంది, అన్న వస్త్రాది రాహిత్యం, సరిగ్గా అంటే మనం అదేమంటారు, టయానికి భోజనం చేయకుండా హడావుడిగా ఉండేసి మన డిగ్నిటీగా డ్రెస్ చేసుకుంటాం కదా, అట్లాంటివి చేసుకునే టైం కూడా ఉండకుండా ఏదేదో వెళ్ళిపోతాం, బేసిక్గా సింపుల్గా డ్రెస్సులు వేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం అని చెప్తూ ఉంటుంది. అలానే సదాక్లేశ అంటే ఎక్కడో చోట గొడవలు, ఓకే, భేదాభిప్రాయాలు, విరోధం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్వబంధువిహి కువార్త అంటే చెడు వార్తలు అయిన అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధువులతో గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. పుత్రులతోటి అన్నదమ్ములతోటి గొడవలు జరుగుతాయి అని మనకి చెప్తూ ఉంటారనమాట. అయితే వీళ్ళకి అగైన్ మిక్స్డ్ రిజల్ట్, ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ప్రోగ్రెస్ ఉంటుంది, గ్రోత్ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అంటే టోటల్గా ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళకి కొంచెం ఏమని చెప్పారు, లైఫ్ స్టైల్ కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవటం, ఇంటర్పర్సనల్ స్కిల్స్ని జాగ్రత్తగా పెట్టుకోవటం అనేది చాలా ముఖ్యం. రెండోది, వీళ్ళు ఎదుటి వాళ్ళు వీళ్ళని కావాలని రెచ్చగొట్టే ధోరణి, వీళ్ళని ఎమోషనల్గా ఏదో ఒకటి చేసేసి గురి చేసేసి తద్వారా వాళ్ళు లాభపడాలి అని చూసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి చాలా బ్యాలెన్స్డ్గా ఉండవలసిన అవసరం. ఇవంతా మనం చూసుకుంటే ఏదన్నా కానీ ఇంటర్పర్సనల్ స్కిల్స్ దాంతో చాలా స్ట్రాంగ్గా ఉండటం, ఎమోషనల్ స్కిల్స్ చాలా ఎక్కువగా స్ట్రాంగ్గా ఉంటాయి, ఇవన్నీ పోతాయి అని చెప్పేసి మీరు గమనించాలి. అలానే 10వ స్థానంలో శుక్రుడు ఉండటం అగైన్ ఇది కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. పర్టికులర్ వర్క్ ప్లేస్లో కొంచెం మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది. లేడీస్ అయితే జెంట్స్కి, జెంట్స్కి అయితే లేడీస్ ద్వారా మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మనకేం చెప్తారంటే వెకులం చైవ నిస్సత్వం అర్ధానాశనం రిపో భయం స్త్రీ సౌఖ్య హాని మాప్నోతి దశమస్తే భృగునందనే అని చెప్తారు. అంటే భృగునందన అంటే శుక్రుడు 10వ స్థానంలో ఉంటే ఏమవుతుంది, వెకులం అంటే మనసులో ఏదో ఒక డౌట్, ఒక గిల్టీ ఫీలింగ్ వెళ్ళుకుంటుంది, డౌట్ ఉంటుంది మనసులో ఏమవుతుంది అనేది. వెకులం చైవ నిస్సత్వం అంటే ఎనర్జీ లేకుండా బలం తగ్గిపోయే విధంగా ఉండటము, అర్ధనాశనం ధనం కోల్పోవటం, రిపో భయం శత్రులు ఏమైనా చేస్తారని భయపడటం ఉండటంతో పాటు స్త్రీ సౌఖ్య హాని ఎప్పటిదాకా వీళ్ళకి సపోర్ట్ ఎవరైనా ఇస్తే స్త్రీలు వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని గమనించాలి. ఇందులో భాగంగా మన 9వ స్థానంలో సూర్యుడు ఉంటే ఏమవుతుందంటే ఇది వీళ్ళు చాలా హానెస్ట్గా జెన్యున్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళని ఆటంకపరుస్తూ వీళ్ళ మీద నిందలేస్తూ వీళ్ళని అవమానించాలి అని చెప్పేసి చాలామంది ప్లానెడ్గా ఉంటారు. అందులో వాళ్ళు వేసుకున్న ఒక ఫోల్ గేమ్, ఓకే, ఒక ఏమంటారు, ఆ గేమ్లో వీళ్ళు వృధాగా అందులో ఇరుక్కునేసి అనవసరంగా వీళ్ళు మానసికానికి ఆందోళనకు గురే అవకాశం ఉంటుంది. మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే నిందాపరాధ కలహం నిర్దోషచ్చ ధనక్షయ పుణ్యలాభార్థ నాశాచ్చ విచారో నవమే రవి అంటారు. అంటే 9వ స్థానంలో రవి ఉంటే ఏమవుతుంది, నిందాపరాధ అంటే వీళ్ళకి ఇన్నోసెంట్ పీపుల్ కానీ వీళ్ళకి బ్లేమింగ్స్ ఉంటూ ఉంటుంది. అలానే కలహం నిర్దోషచ్చ గొడవలు ఉంటాయి అన్నమాట, ఎందుకు వీళ్ళది ఏ తప్పు లేకపోయినా కానీ ఉంటుంది. అలానే ధనక్షయం పుణ్య లాభార్థ నాశాచ అంటే మంచి పనులు చేసినా, మంచి ఉద్దేశంతో పనులు చేసినా లాభాలు రాకుండా అవి నష్టం జరిగే అవకాశం ఉంటుందని మనకు చెప్తూ ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. అయితే వీళ్ళకి ఓవరాల్గా ఎన్ని ఆటంకాలు ఉన్నా కానీ చివరికి ఫైనల్గా సినిమాలో శుభం పడినట్లుగా మంచి జరుగుతుందని మనం చెప్పుకోవాలి. అయితే వీళ్ళకి మళ్ళీ అగైన్ ఇది మిక్స్డ్ రిజల్ట్. ఇదే శుక్రుడు మంచి కూడా చేస్తూ ఉన్నాడు. ఎవరైనా వెహికల్స్ కొనుక్కోవాలనుకున్నా, ఎడ్యుకేషన్లో ఉండాలనుకున్నా, తర్వాత ఇట్లాంటి వాళ్ళకి సంబంధించి బాగుంటుందని మనం తెలుసుకోవాలి. అంటే టోటల్గా ఇది కొంచెం మిక్స్డ్గా ఉండి ఛాలెంజింగ్గా ఉండే మంత్. ప్లాన్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మంచిదని గమనించాలి. వీళ్ళకి అడ్మిషన్ సీజన్ సార్ స్టూడెంట్స్కి ఎలా ఉంటుందంటారు విశేషంగా? సో స్టూడెంట్స్ కొంచెం యావరేజ్గా ఉంటుంది రాసి వాళ్ళకి. కొంచెం ఇప్పటిదాకా వీళ్ళకి 9వ స్థానంలో గురువు ఉండి బాగా విపరీతంగా సపోర్ట్ చేశారు. గురువు ఇప్పుడు మారటంతో ఇంతకుముందునంత ఫ్రీగా అయితే ఉండదు, కొంచెం ఛాలెంజెస్తో కూడుకునే అవకాశం ఉంటుంది. చాలామంది ఉంటారు మొన్నదాకా మాకు అకాడమిక్స్లో చాలా బాగా వచ్చిందండి, లాస్ట్ మూమెంట్లో మాకు సరిగా రాలేదండి. అంటే ఇప్పుడు గురు జూన్లో మారటంతో జూన్ తర్వాత వచ్చే ఏదైనా ప్రక్రియ వీళ్ళకి ఆటంకంగా ఉంటుంది. అందుకని మొన్నదాకా బాగా రాసిన వాళ్ళు ఇప్పుడు కొంచెం అకాడమిక్ పెర్ఫార్మెన్స్ డల్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా అందుకని వీళ్ళకి ఒక్కసారి మనకి ఏం చెప్పారంటే మేధా దక్షిణామూర్తి హోమం చేయించుకున్నా కానీ జపం చేయించుకుంటే, దీంతో పాటు ఇండివిజువల్గా వాళ్ళు దశాభుక్తులు ఏమైనా ఉంటే చూసుకొని వాటికి సంపూర్ణ శాంతులు చేస్తే అకాడమిక్స్లో చక్కగా రాణించేసి వాళ్ళు ఎక్కడెక్కడైతే సీట్ కావాలనుకుంటున్నారో సీట్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇక వీళ్ళకి పరిహారాల పరంగా ఎలాంటి పరిహారాలు సూచిస్తారు?
సో మేజర్ గ్రహాలు ఏవి వీళ్ళకి అనుకూలంగా లేవు కాబట్టి ఒక్కసారి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అంటే రుద్రాభిషేకం సింపుల్ వర్డ్స్లో రుద్రాభిషేకం చూపించుకుంటే చక్కగా ఉంటుంది. ప్రిఫరబుల్లీ ఇంటికి పిలిపించుకొని చక్కగా వేద పండితుల్ని లేదంటే రుద్ర పండితులు అంటారు ఇంట్లో ఒక పండగ వాతావరణం లాగా చేస్తే చాలా బాగుంటుంది. దోషాలు ఏమైనా ఉన్నా కానీ పోతూ ఉంటుంది. రుద్రమంత్రం అనేది చాలా పెద్దది. అందులో ఇంకా వీళ్ళు కుదిరితే మన్యు పాశుపత అభిషేకం చేయించుకుంటే చాలా బాగుంటుంది. తద్వారా వీళ్ళకి అటు సంపద ఇటు మనకి ఏమంటారు శత్రు బాధలు అవన్నీ లేకుండా, ఇందాక నిందాపరాధులకు శత్రువులు వచ్చేవాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ఈ శత్రు బాధలన్నీ పోయే అవకాశం ఉంటుంది. సో ఇందులో పరిహారాలు మనం చెప్పుకుంటే ఒక రీసెర్చ్ లాగా చేస్తున్నానండి. ఎవరికైతే 35 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉంటారో, కెరియర్లో మంచి ఎడ్యుకేషన్ ఉండి సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డు ఉండి చక్కగా ఉండేసి సడన్గా వాళ్ళ లైఫ్లో ఒక క్రైసిస్ లాగా ఉండి కన్ఫ్యూజన్ ఉండి ఎటెలాలో అర్థం కాకుండా ఒక స్టాగ్నేటెడ్ పీరియడ్గా ఎందుకు ఉంటుంది, అసలు ఎలా ఎందుకు జరుగుతుంది అనే దాని గురించి నేను రీసెర్చ్ చేస్తున్నాను. చాలామందికి మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు. 40 నుంచి 45 ఈ మధ్యలో చాలామందికి జెంట్స్కి ఈవెన్ లేడీస్ కూడాను మెనోపాజ్ని హార్మోనల్ చేంజెస్ అని చెప్తూ ఉంటారు. బట్ మోడర్న్ సైన్స్ అందరితో ఆగిపోతుంది. మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు. బట్ రియల్ లైఫ్లో చూసుకుంటే ఆస్ట్రాలజీలో ఇది డిఫరెంట్గా చెప్తూ ఉంటారు. వాళ్ళకి లైఫ్లో ఏమైనా శాపాలున్నా యోగాలున్నా గ్రహ దోషాలున్నా ఆ టైంలో కరెక్ట్గా వాళ్ళకి యాక్టివేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ టైంలో ఎవరైనా కనుక ఆగిపోయి ఉంటే ఒక్కసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకొని ఒక్కసారి టోటల్ థరో స్కాన్ వాళ్ళ అసలు హారోస్కోప్లో ఎన్ని 11 నుంచి 13 రకాల శాపాలు ఈజీగా ఉంటాయి, అవన్నీ ఈ టైంలో యాక్టివేట్ ఉన్నాయా, ఏ దశలో ఈ దశలో ఏమైనా వాళ్ళ జన్మజాతకంలో దశాభుక్తికి సంబంధించిన గ్రహాలు ఏమైనా దోషాలు ఉన్నాయా అవన్నీ చెక్ చేసేసుకొని వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే లైఫ్ 10 గంటల ముందెళ్ళే అవకాశం చాలామందికి ఎక్కువ ఉంటుందండి. చాలామందికి ఎక్కువగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేదని ఇబ్బంది పడుతూ ఉంటారు. అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం, కొంతమందికి పెళ్ళిళ్ళు కావట్లేదని ఇబ్బంది పడిపోతూ ఉంటారు. విశ్వావసు గంధర్వరాజ హోమము, జపము, తర్వాత దాన తర్పణాలు చేస్తే ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది. చాలామందికి ఈ టైంలో మాకు మనీ సోర్సెస్ లేదంటే ఇబ్బంది పడిపోతున్నాము అనుకుంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం అని ఉంటుందండి. ఇది అప్పటి నుంచో తరతరాలుగా ఉపాసన చేస్తున్న మంత్రము. దీని ద్వారా కనుక వాళ్ళకి చక్కగా సంపూర్ణమైన పూజ చేయాలన్నమాట. 1,00,000 సార్లు జపం చేసి హోమం చేసి దానాలు తర్పణాలు అవన్నీ ఇచ్చేస్తే పాశుపత అభిషేకాలు చేస్తే ఆ యొక్క ధన ప్రవాహం వస్తుంది. మృత్యుంజయ పాశుపత అభిషేకము, సంతాన పాశుపత అభిషేకము, వీటితో పాటు వివాహానికి సంబంధించి శీఘ్రంగా వివాహానికి సంబంధించిన గౌరీ వర పాశుపత అభిషేకము, ఇలా ఎన్నో రకాల మనకి సమాధానాలు సొల్యూషన్స్ రెమెడీస్ రూపంలో ఉన్నాయండి. ఎవరికైనా కనుక మేము ఆగిపోయాము లైఫ్లో అని అనుకుంటే ఒక్కసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకొని అందులో దాని కారణాలు ఏంటో తెలుసుకొని ఆ యొక్క తీవ్రతను బట్టి అనమాట, ఆ యొక్క సమస్య తీవ్రతను బట్టి పరిష్కారాలు చక్కగా చేసుకుంటే లైఫ్ అనేది స్మూత్గా చక్కగా వెళ్తుంది. అందరికీ అమ్మవారు అష్టైశ్వర్యాలు ఇవ్వాలి, భోగభాగ్యాలు ఇవ్వాలి, అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి మనం అమ్మవారిని కోరుకుంటూ సెలవు తీసుకుందాం అండి. నమస్తే.